హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా అండి. మేము ఈరోజు కొండగట్టుకి వెళ్తున్నాం. మార్నింగ్ 2:30కి ఏమో లేచి రెడీ అయ్యి దీపం ముట్టించుకొని బైక్ మీద బయలుదేరాం. నైట్ ఎందుకో రీల్ చూస్తుంటే పోవాలి అన్నట్టు అనిపించింది. మా సార్ నాడు వెళ్దామా మార్నింగ్ మరి అంటే సరేలే వెళ్దాము అనేసి రెడీ అయ్యి వెళ్ళాం. ఇది మార్నింగ్ 4:30 అనుకుంటా, మేబీ 4:30కి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎక్కేటప్పుడు మంచి చల్లగాలి మంచి అనిపించింది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫస్ట్ హనుమాన్కి కొబ్బరికాయ కొట్టి బయలుదేరాలి. మేము వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ మా సార్ వెళ్ళినప్పుడు అక్కడ అసలు దర్శనం చేసుకోవడానికి కూడా టైం లేకుండేనంట, ఫుల్ పబ్లిక్ అట. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి కొబ్బరికాయ కొట్టి బయలుదేరినాం. ఇట్లా మార్నింగ్ వ్యూ, అది మార్నింగ్ వ్యూ మంచి మధ్యలో రోడ్, మెయిన్ రోడే అన్నట్టు. ఇది దేవుడు దర్శనం చేసుకునేటోళ్ళు చేసుకోవచ్చు. నార్మల్గా అయితే అందరు గిరిప్రదక్షిణ చేయడానికే వస్తున్నారు. మీ కిందికి దిగేటప్పుడు ఒక 2 కిలోమీటర్స్ ఏమో రోడ్ ఉంటుంది అంతే. మేము గిరిప్రదక్షిణ వేసేటప్పుడు ఎక్కువ మంది పబ్లిక్ ఏం లేరు. 6 నుంచి స్టార్ట్ చేస్తారంట, తక్కువనే ఉండే. ఈ అటు ఇటు మధ్యలో మంచిగా అనిపించింది వ్యూ. అయితే ఎక్కేటప్పుడు కొద్దిగా కష్టమైంది కానీ దిగేటప్పుడు మంచిగా అనిపించింది. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి, ఆ టెంపుల్ మన రైట్ సైడు అందులోకి వెళ్ళాలన్నట్టు. ఇక్కడ అసలు బోర్డు పెడితే బాగుండు అనిపించింది. అసలు ఎవరికి తెలియని, ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, అంటే కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఆ రోడ్లకేంచి వెళ్ళాలి. నేను అనుకున్న స్ట్రేట్గా వెళ్ళిపోవాలేమో అనుకున్నాను, ఎందుకంటే బోర్డ్స్ ఇట్లా ఏం లేదు కాబట్టి. ఇగో ఈ టర్నింగ్లో మనం వెళ్ళాలి. అక్కడ నుంచి దారి అనేది మనకు ఈ టెంపుల్ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ టెంపుల్ పక్కన గల్లీ నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఇట్లా. కానీ నీట్గా చేస్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే బండలు చిన్న చిన్న ముళ్ళులు కూడా కాళ్ళ గుచ్చుకుంటున్నాయి. నాకైతే గిరిప్రదక్షిణ చేసినాక ముళ్ళులు, బండలు, చిన్న చిన్నవి రాళ్ళు ఉంటాయి కదా కనిపించనివి, అవి కూడా గుచ్చుకున్నాయి. అడవి మధ్యలో నుంచే వెళ్ళినట్టు ఫీలింగ్ అనిపించింది నాకైతే. అటు ఇటు చెట్లు, కోతులు కూడా ఉండే. అంటే మేము పోయినప్పుడు అయితే బాగా లేకుండా, మార్నింగ్ కాబట్టి ఎక్కువ ఏం లేవు. ఇంతకుముందు లాస్ట్ పౌర్ణమి అప్పుడు మా సార్ వెళ్ళినప్పుడు మస్తు కోతులు ఉండేనట. మీకు అక్కడ కనిపిస్తుందా సీతమ్మ వారి బావి? అది ఆ వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అప్పటి కాలం బావి అయినా కూడా వాటర్ మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా అనిపించినాయి. ఈ కుక్కలు కూడా మాతో ప్రదక్షిణ చేయడానికి వచ్చినాయి. సీతమ్మ వారి బావి, ఈ నీళ్లు స్వామివారికి అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారట. సీతమ్మ వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ బావి నీరు అనేది సేవించేదంట, అందుకే సీతమ్మ వారి బావి అని ఈ బావికి పేరు వచ్చిందట. కొండగట్టు గృహాల్లో రహస్య బావి అనేది ఈ సీతమ్మ వారి బావి. మాకైతే తెలియలేదు ఇక్కడ బావి ఉంటుంది అనేది. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే ఇక్కడ బోర్డు చూసి అనుకున్నాం సీతమ్మ వారి బావి ఉంది అని చెప్పేసి. వాటర్ ఉంటాయో లేవో అనేసి అనుకున్నాం. మేము పోయి చూస్తే వాటర్ అయితే పైకే ఉన్నాయి, మళ్ళీ తెల్లగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అవి కాళ్ళు కడుక్కోవద్దు, మనం చల్లుకొని తాగేటోళ్ళు తాగుతున్నారు. చూడండి వాటర్ కూడా పైకే ఉన్నాయి. మళ్ళీ అక్కడ అయిపోయాక మళ్ళీ స్టార్ట్. మా సార్ నన్ను గిరి ప్రశ్నించేటప్పుడు నువ్వే వీడియోలో కనిపిస్తున్నావు, నేను ఒక్కసారి నాకు కనిపించద్దా అని అంటే వీడియో తీసింది ఏదో అట్లా. ఇక్కడ కూర్చోడానికి ఒక్క దగ్గర ప్లేస్ ఉంది అంతే. మేము నడిచేటప్పుడు కింద ముళ్ళు కట్టలు కొంచెం క్లీన్ చేసినా బాగుండన్నట్టు అనిపించింది. మరీ అంత క్లీన్ చేయకున్నా కూడా నడిచే మార్గంలో ఉంటే బాగుండు.
ఇప్పుడు మా లాంటి వాళ్ళు అని అంటే ఓకే, కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే ఇబ్బంది పడతారు. మేము ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం కాబట్టి ఎక్కువ పబ్లిక్ అనేది లేదు. మేము అయిపోయినాక 6కి అట్లా 6:10కో 6:10కో 6:20కో అట్లా అయిపోయింది మాది. అయిపోయేటప్పుడు అయితే ఫుల్ పబ్లిక్ అయినరు. వాళ్ళు ఈ మార్గంలో ఇంతమంది ఎట్లా నడిచిరో నాకే అర్థమవుతలేదు అసలు. ఒక్కొక్కరు ఉంటేనే ఇబ్బంది అయ్యింది మాకు. ఆ ఎల్లో కలర్ ట్రీ మంచిగా కనిపించింది, కలర్ఫుల్గా. అందుకే ఆ ట్రీనే తీసా వీడియో. బాగుంది కదా. కింద దిగేటప్పుడు కూడా స్లోప్ అనేది ఉంది, అది కూడా చూసుకుంటూ జాగ్రత్తగా దిగాలి. కొంచెం కాలు స్కిడ్ అయింది అనుకో కింద పడిపోతుంటాం మనం. పైన అక్కడ వాళ్ళ డాడీ వాళ్ళ బిడ్డ అన్నట్టు, ఆమెకి కాలుకు ముళ్ళు లాంటివి నడిచేటప్పుడు ముళ్ళు లాంటివి గుచ్చుకునేట. మళ్ళీ కిందికి దిగాలంటే ఆమె భయం అవుతుంది. రా ఏం కాదు అని డాడీ అంటున్నాడు. ఇక కాసేపు ఆగి వస్తా అని చెప్పేసి ఆమె పైనే ఉండిపోయింది. ఆమె అక్కడ చెరువు, చిన్నగా చెరువు. అక్కడ మారేడు చెట్టు శివలింగం, ఆ మారేడు ఆకులని శివలింగం మీద వేస్తున్నారు. అది మరి వెలిసిందా శివుడు తెలీదు, కానీ అక్కడ మారేడు అన్నీ తెంపి లాస్ట్కి మిగిలినాయి అన్నట్టు. ఆ మారేడు ఆకుని శివుని మీద వేయాల. అట్లా అంటే నేను అనుకున్నా సీతమ్మ వారి బావి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ శివుని మీద పోస్తే బాగుండన్నట్టు అనిపించింది. అంటే నాకు తెలియదు కదా. నెక్స్ట్ టైం అలానే చేయాలి. దిగేసినాం మేము. కిందికి దిగినాక మాకు వాటర్ అనేది ఇచ్చిర్రు. అంటే మేబీ మేము మార్నింగ్ టైంలో చేసినాం కాబట్టి మాకు వాటర్ అలాంటివి ఏం దొరకలేదేమో అనుకుంటా అక్కడ. అంటే మీరు వెళ్ళేటప్పుడు అయితే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకొని వెళ్ళండి. మేము కిందికి దిగినాక ఆ పబ్లిక్ అనేది పైకి వెళ్ళిపోతుండ్రు గిరి ప్రదక్షిణ చేసి. మేము ఆల్రెడీ అయిపోయి కిందికి వచ్చేస్తున్నాం. వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయడానికి పైకి వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. స్టార్టింగ్ పాయింట్లో మేము కొబ్బరికాయ కొట్టాం చూడండి మార్నింగ్. అప్పుడు ఎవరు లేకుండా ఇప్పుడు చూడండి పబ్లిక్ చూడండి ఎంత బాగున్నారో. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్, మళ్ళీ ఉంటా.